నీతోనే అన్ని పార్ట్ 13. నిశాంత్ అలానే సైడ్కి ఉండి వాళ్ళిద్దరూ ఏం చేస్తారా అని చూస్తాడు. మిస్ యూ బేబీ అని చటుక్కున ముద్దు పెట్టేస్తాడు కమల్ నిధికి. కమల్ తన చెల్లిని ముద్దు పెట్టుకునేసరికి నిశాంత్కి కోపం వస్తుంది. నిధి ఏమనకుండా సిగ్గుపడుతుంటే ఆ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. కన్ఫర్మ్ నిధి లవర్ అయి ఉంటాడు. వాడితోనే బర్త్డే రోజు కాలేజ్కి వెళ్లకుండా తిరిగిందేమో. ఈ లవ్ అని ట్రాష్ అని నిధికి చెప్పాలి అనుకున్నాడు నిశాంత్. కమల్ లేట్ అవుతుంది, అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తున్నాడు, ప్లీజ్ వెళ్ళాలి అంటూ వదల్లేక వదిలి వెడుతుంది నిధి కమల్ని. నిధి తనని చూస్తే బాగోదని ఫాస్ట్గా కార్ దగ్గరకు వెళ్తాడు నిశాంత్. అన్నయ్య వెళ్దామా అంది నిధి. హా, ఇంత లేట్ అయిందేంటి? నీ ఫ్రెండ్స్ అందరూ చాలాసేపు అయింది బయటకు వచ్చి అంటాడు. ఏం లేదన్నయ్య, లైబ్రరీకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది అంటుంది. సరే ఎక్కువ అంటూ కార్ ఎక్కుతాడు నిశాంత్. నిధి వెళ్ళి 2 minutes అయిందో లేదో అప్పుడే మెసేజ్ పెట్టేస్తాడు కమల్, ఐ మిస్ యూ అని. ఫోన్ నోటిఫికేషన్లో కమల్ మెసేజ్ వచ్చేసరికి ఓపెన్ చేసి చూసి నవ్వుతుంది నిధి. ఇప్పుడే కదా హగ్స్ కిసెస్ ఇచ్చుకున్నాం, అప్పుడే మిస్ అవుతున్నావా అని మెసేజ్ చేస్తుంది నిధి. హా, చాలా మిస్ అవుతున్నా నిన్నంతా, నీ మీద అలిగాను అందుకే. అయితే ఇంకోసారి అలగకు బేబీ, ఐ లవ్ యూ అని మెసేజ్ పెడుతుంది. ఐ లవ్ యూ టూ అని 10 మెసేజ్ పెడతాడు కమల్. ఆ మెసేజెస్ చూసి మురిసిపోతుంది నిధి. పక్కన ఉన్నా అని కూడా లేకుండా ఎలా చాట్ చేస్తుందో అని కోపంగా చూస్తాడు నిశాంత్. కమల్ ధ్యాసలో పడి నిశాంత్ని మర్చిపోయిన సంగతి గుర్తొస్తుంది నిధికి. వెంటనే హెడ్ని తన అన్నయ్య వైపుకు తిప్పుతుంది. ఎవరితో చాటింగ్ అంటాడు నిశాంత్. ఫ్రెండ్స్తో అన్నయ్య అని తడబడుతుంది. ఇప్పటిదాకా కాలేజ్లోనే ఉన్నావుగా, అప్పుడే మెసేజెస్ అంటాడు నిశాంత్. అది ప్రాజెక్ట్ గురించి అన్నయ్య అంది. ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేయడానికి బ్లష్ అవుతారా అని అనుమానంగా చూస్తాడు. అన్నయ్య ఏంటి తేడాగా మాట్లాడుతున్నాడు, డౌట్ ఏమైనా వచ్చిందా అని ఆలోచిస్తుంది నిధి. అది అన్నయ్య ఏదో జోక్ చేస్తే అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఎక్కువ చేస్తే నిధి భయపడిపోతుందేమో అని నిశాంత్ అక్కడితో ఆగిపోతాడు. నిధి, నీ లిమిట్స్ నీకు తెలుసు అనుకుంటున్నా అని ఇండైరెక్ట్గా మినీ వార్నింగ్ ఇస్తాడు నిశాంత్. అన్నయ్య నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంది నిధి. ఈ ఏజ్లో లవ్ అట్రాక్షన్స్ ఉంటాయి, కేర్ఫుల్ అంటున్నా అన్నాడు నిశాంత్. సరే అన్నయ్య, లిమిట్స్లోనే ఉంటా అని భయపడుతూనే చెప్తుంది. ఇల్లు రాగానే నిధి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి ఆలోచించడం మొదలు పెడుతుంది. అన్నయ్య ఎందుకు ఈరోజు విచిత్రంగా మాట్లాడాడు? ఇలా ఎప్పుడూ నన్ను హెచ్చరించలేదు. ఒకవేళ నా లవ్ గురించి తెలిస్తే ఊరుకోడు, ఖచ్చితంగా అడిగేవాడు. ఒకవేళ డౌట్ వచ్చి అలా వార్న్ చేశాడా అని పిచ్చిగా ఆలోచిస్తుంది. ఎంత ఆలోచించినా ఏం అర్థం కాకపోయేసరికి బెడ్ మీద వాలిపోతుంది నిధి. ఈ రోజు నుండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కమల్కి. కమల్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా నా మీద నమ్మకం లేదా అంటున్నాడు. ఎటూ తేల్చుకోలేకపోతున్నానే. అన్నయ్యకి తెలిస్తే జస్ట్ వార్నింగ్ ఇస్తాడు, కానీ డాడ్ అలా కాదు, నన్ను కమల్ ఇద్దరిని చంపేస్తాడు అనుకుంది నిధి. మ్యాగీ ఇంటికి వచ్చేలోపు తన కోసం మ్యాగీ కుక్ చేసి ఉంచుతాడు శివ్. మ్యాగీ, నీకోసం మ్యాగీ చేసేసా అంటూ ప్లేట్ని తన ముందు పెడతాడు. మ్యాగీ కోపంగా నాకొద్దు అని ప్లేట్ని పక్కకి నెడుతుంది. వై బేబీ అంటూ చీక్స్ లాగుతాడు. డాడ్, నాకు మ్యాగీ అని ఎందుకు పెట్టారు? అందరూ వెక్కిరిస్తున్నారు 2 minutes మ్యాగీ అని. శివ్ ఆ పేరు ఎలా పెట్టాడో గుర్తు తెచ్చుకుంటాడు. శివ్ ఆఫీస్ నుండి వచ్చి తన భార్య కోసం ఇల్లంతా వెతుకుతూ కిచెన్లోకి వెళ్తాడు. ఏం చేస్తున్నావు సాధన అంటూ బ్యాక్ నుండి హక్ చేసుకుంటాడు శివ్ వాళ్ళ వైఫ్ని. మ్యాగీ చేసుకుంటున్నా, నా బేబీకి ఆకలి అంట అని పంప్ మీద చేయి పెట్టుకుంది సాధన. బేబీకి ఆకలా, లేకపోతే నీకా అంటూ వీపు మీద కిస్ చేస్తాడు. శివ్, ప్లీజ్ అలా కిస్ చేయకు, నాకేదో అవుతుంది అంది సాధన. ఏమవుతుంది అంటూ ఆమెని తనకి ఎదురుగా తిప్పుకొని లిప్స్ అందుకుంటాడు శివ్. అని గింజుకుంటుంది సాధన. ఆమెకి ఊపిరి ఆడడం లేదేమో అని భయం వేసి వెంటనే తనని వదిలేస్తాడు. సాధన వెంటనే స్టవ్ వైపుకు తిరిగి, అమ్మో నా మ్యాగీ, ఇంకొంచెం లేట్ అయి ఉంటే మాడిపోయేది అని ఫీల్ అవుతుంది. నీ మ్యాగీ కోసం నా ముద్దుని మధ్యలో ఆపావా అంటాడు శివ్. నాకు మ్యాగీ తర్వాత ఏదైనా. అబ్బా, ప్రపంచంలో ఎవడూ ఇలా అనడు, మ్యాగీయే ఎక్కువ మొగుడు కన్నా అని అన్నాడు శివ్. ఆహా, భలే పెళ్ళం దొరికింది అని బాధగా చూస్తాడు. అయ్యో శివ్, హర్ట్ అయ్యావా అంటూ మ్యాగీ నోట్లో పెడుతుంటే నాకు వద్దు అంటుంది. నా బేబీకి కావాలి అంటూ తింటూ ఉంది సాధన.
మ్యాగీ మొత్తం ఫినిష్ చేసి శివ్ని చూసి కిస్ కావాలా అని అడిగింది సాధన. నాకేం వద్దు అంటూ మొహం మాడుస్తాడు. నేను ఇస్తానులే నువ్వు వద్దన్నా అంటూ లిప్స్ని అందుకుంది. 2 మినిట్స్కి సాధనాన్ని వదిలి నుదుటి మీద ముద్దు పెట్టి మ్యాగీ పిచ్చి అంటాడు ముద్దుగా. ఐ లవ్ మ్యాగీ, నా కూతురికి కూడా ఈ నేమే పెడతా అని బమ్ మీద నిమురుకుంది. శివ్కి తన వైఫ్ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటుంది. మ్యాగీ ఆ కన్నీళ్ళను తుడిచి సారీ డాడ్, నేను మ్యాగీ తినను అన్నా అని ఏడుస్తున్నావా అంటుంది ముద్దు ముద్దుగా. హహ అందుకని కాదులే అని మ్యాగీని తినిపిస్తాడు. మ్యాగీ నీకు ఈ నేమ్ ఎందుకు పెట్టా అంటే మమ్మీకి ఇష్టం కాబట్టి. మమ్మీకి ఇష్టమా, అయితే నేను డైలీ తింటా అని నవ్వింది. హహహ అని నవ్వుతాడు శివ్ ఆమెతో పాటు. నిశాంత్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది జానకి. నేనెక్కడికి వెళ్తా, ఖాళీయే మామ్ అంది. అంటే నువ్వు రీతు ఏం ప్లాన్ చేసుకోలేదా అని అడుగుతుంది. దాని గోల పోయింది మా అన్నాడు. గోల పోవడం ఏంటి అంది జానకి. అంటే తను కొన్ని రోజులు తన ఫ్రెండ్ పెళ్లి వలన బిజీ అంట, కలవను అని చెప్పింది. ఓహో, తనకి ఏమన్నా కావాలంటే హెల్ప్ చేయరా అంటుంది జానకి. లైక్ షాపింగ్ అంది జానకి. హామా, తనకి ఏం కావాలన్నా చేస్తా అంటాడు నిశాంత్ కూడా వాళ్ళమ్మ ముందు. పుల్లయ్య వచ్చి రోజు శివానికి పిచ్చి పిచ్చి సంబంధాలు తీసుకురావడం, శాంతి గారికి అవి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేయడం జరుగుతాయి. శివానికి తన లైఫ్లో ఏం జరుగుతుందో అస్సలు అర్థమయ్యేదే కాదు. ఏదో స్కూల్కి వస్తున్నా అన్నట్టు లైఫ్ని లీడ్ చేస్తుంది. స్కూల్లో ఉన్నంతసేపు కూడా మైండ్ అంతా ప్రశాంతంగా ఉండేది. ఇంటికి వస్తేనే విసుగ్గా అనిపించేది. ఒకవైపేమో తండ్రి మాట్లాడు, పుల్లయ్య ఏమో సంబంధాలు అని ఏవేవో తీసుకురావడం. లైఫ్ మీద హోప్ పోతున్నట్టుగా అయిపోతుంది శివాని జీవితం. ఎప్పటిలానే స్కూల్కి వెళ్ళింది శివాని. గగన కోసం చూస్తుంది. ఆమె రాదు. క్లాస్లో పిల్లలతో టైం అంతా సరిపోయేది. ఆఫ్టర్నూన్ మ్యాగీతో ముచ్చట చెప్పడం, తనకి తినిపించడం చేస్తూ తనకి చాలా దగ్గర అవుతుంది శివాని. మ్యాగీ కూడా వాళ్ళ అత్త వాళ్ళని మర్చిపోయి శివాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అలా వారం గడుస్తుంది. సండే అవడం వల్ల స్కూల్కి వెళ్ళే అవసరం లేకపోయేసరికి శివాని ఇంటిని సర్దుతూ కాలక్షేపం చేస్తుంది. శివ్కి సండే కూడా వర్క్ ఉండేసరికి ఫుల్ బిజీ అవుతాడు. రోజు స్కూల్లో ఉంటే శివానితో టైం స్పెండ్ చేయడం అలవాటు అయిన మ్యాగీ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. అలా ఆలోచించి మైండ్ మొత్తం డిస్టర్బ్ చేసుకుంది. బాగా ఒంటరిగా అనిపించడంతో ఏడ్చేస్తుంది. వర్క్ చేస్తున్న శివ్ మ్యాగీ ఏడవడం చూసి ఆమె దగ్గరకు వస్తాడు. ఏంటి మ్యాగీ ఏడుస్తున్నావని కళ్ళు తుడుస్తాడు. డాడ్, నాకు బోర్ కొడుతుంది అని ఏడుస్తుంది మ్యాగీ. ఒక 1 అవర్ వెయిట్ చేయి మ్యాగీ, తర్వాత నా వర్క్ కంప్లీట్ అవుతుంది, మనం సదాగా బయటకు వెళ్దాం అంటాడు. నో, ఇప్పుడే వెళ్ళాలి అని ఏడుస్తుంది మ్యాగీ. సరే, మనం బయటకు వెళ్ళి లంచ్ చేద్దాం, 10 మినిట్స్ ఆగు. డాడ్, నాకు డైలీ మా మిస్ తినిపిస్తుంది, ఈరోజు కూడా ఆమె తినిపించాలి అంటుంది. మీ మిస్ ఎలా తినిపిస్తుందిరా, తను వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందిగా అన్నాడు శివ్. అయితే మనమే వెళ్దాం తన దగ్గరకు అని మ్యాగీ డైరీ తెచ్చి శివ్కి ఇస్తుంది. ఏంటి బంగారం మీ డైరీ, ఇందులో మిస్ నెంబర్ ఉంది, కాల్ చేయి డాడ్. ఇప్పుడు కాదు కన్నా అని చెప్తున్నా మ్యాగీ వినదు. చాలా మొండి పట్టుపడుతుంది. చేసేదాకా ఊరుకోదని శివానికి కాల్ చేస్తాడు శివ్. అప్పుడే వంటగది మొత్తం క్లీన్ చేసి కూర్చున్న శివానికి ఫోన్ రింగ్ వినిపించేసరికి ఓపెన్ చేసి చూస్తుంది. కొత్త నెంబర్లా ఉందే అని కాల్ లిఫ్ట్ చేస్తుంది శివాని. హలో అని చాలా స్మూత్గా అంది. ఆమె మృదువైన గొంతు చెవులని తాకగానే ఒక సెకండ్ ఫ్రీజింగ్లో ఉంటాడు శివ్. డాడ్, లిఫ్ట్ చేశారా మా మిస్ ఫోన్ అంటూ మ్యాగీ పక్కన నుండి అరుస్తుంది. పక్కన నుండి పిల్లల అరుపులు వినిపిస్తుంటే హలో హలో అని పిలుస్తుంది శివాని. శివ్ స్పృహలో నుండి బయటకు వచ్చి హలో అంటాడు. ఎవరు అంటుంది మేల్ వాయిస్ వినిపించేసరికి. నేను మ్యాగీ ఫాదర్ని. అవునా, చెప్పండి అంది శివాని. నా మ్యాగీ గోల చేస్తుందండి. మ్యాగీ సైలెంట్గానే ఉంటుంది, క్లాస్లో అల్లరి చేయదుగా అంటుంది. శివ్ నవ్వుతూ మిస్, నా వర్డ్స్ కంప్లీట్ చేయనివ్వండి. సారీ, చెప్పండి ఏంటో అంది లో వాయిస్తో. డైలీ క్లాస్లో మీరు భోజనం తినిపించడం అలవాటు చేశారు కదా, ఈరోజు కూడా మీరే భోజనం తినిపించాలి అని మొండి పట్టుకొని కూర్చుంది. మీరే ఏదో ఒకటి చెప్పి భోజనం చేయమని చెప్పండి. అవునా, ఒకసారి ఇవ్వండి సార్, నేను మాట్లాడతా అంది శివాని. అప్పటికే మ్యాగీ కోపంగా చూస్తుంది. మిస్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు అంటే నేను భోజనం చేయడం లేదని కంప్లైంట్ ఇస్తావా
అని చూస్తుంది మ్యాగీ. నన్ను తర్వాత కోపంగా చూడొచ్చు, ముందు మీ మిస్తో ఫోన్ మాట్లాడు అన్నాడు శివ్. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మిస్ అని విష్ చేస్తుంది మ్యాగీ. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యాగీ. ఏంటి నాన్న భోజనం చేయను అంటున్నారు? అవును మిస్, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా క్లోజ్ అయ్యారు. నాకు మీరు కావాలి మిస్. ప్లీజ్ చెప్పండి మీ అడ్రస్, నేను మీ ఇంటికి వస్తా అంటుంది మ్యాగీ. మ్యాగీ అలా అనకూడదు అంటూ ఫోన్ లాక్కుంటాడు శివ్. మ్యాగీ ఏడుపు వినిపిస్తుంటే శివాని తట్టుకోలేకపోతుంది. హలో సార్, తనని ఏడిపించకండి, మీ ఇంటికి వస్తాను నేను అంటుంది. శివాని తన కూతురు కోసం రావడానికి ఒప్పుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు శివ్. కానీ వాళ్ళ అవసరంకి శివానీని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, మిస్ మనం రెస్టారెంట్లో మీట్ అవుదాం, మీ ఇంటి దగ్గరలో ఉన్న ప్లేస్ చెప్పండి అంటాడు శివ్. ఇంటికి దగ్గరలో అయితే తనకి కూడా ఇబ్బంది ఉండదని వాళ్ళకి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ అడ్రస్ చెప్తుంది శివాని శివ్కి. మిస్, మేము ఒక హాఫ్ అన్ అవర్లో వస్తామంటాడు శివ్. ఓకే సార్ అని కాల్ కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేసి మ్యాగీ వైపు చూస్తాడు శివ్. నువ్వు అనుకున్నది సాధించావుగా, మీ మిస్ వస్తాను అంది నిన్ను మీట్ అవ్వడానికి అంటాడు మ్యాగీతో. ఓహో అవునా అని గంతులు వేస్తుంది మ్యాగీ హ్యాపీనెస్తో. మ్యాగీ, మనం పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఇప్పుడు వచ్చిందని ప్రతిసారి నువ్వు ఏడిపించకూడదు అంటాడు శివ్. నో డాడ్, నెక్స్ట్ టైం మీరు చెప్పినట్టే వింటాను అని క్యూట్గా పెడుతుంది ఫేస్ని. సరే రెడీ అవ్వు, వెళ్దామంటాడు శివ్ తనని. శివాని రెడీ అయ్యి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తుంది. ఏంటే ఇంత లేట్, భోజనం చేయి అంటుంది. అమ్మ నేను బయటకు వెళ్ళాలి అంది శివాని కొంచెం భయంగా, వాళ్ళ నాన్న ఏమంటాడో అని. నిశాంత్తో అలా అయిన తర్వాత శివాని స్కూల్కి తప్ప ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు బయటకు వెళ్తా అంటే ఏమంటారో అని భయపడుతుంది శివాని. దేనికి వెళ్ళాలి అని అడిగింది శాంతి. శివాని విషయం చెప్తుంది. చిన్నపిల్ల ఏడుస్తుంది, మళ్ళీ వాళ్ళకి దగ్గరలో ఉన్న ప్లేసే అయ్యేసరికి త్వరగా వెళ్ళి రమ్మని చెప్పింది శాంతి. సోమయ్య సైలెంట్గా ఉండేసరికి వాళ్ళ నాన్న వైపు చూస్తుంది శివాని. నువ్వు వెళ్ళు, నేను చెప్తానులే అని సైగ చేస్తుంది శాంతి. సరేమా అని తల ఊపి రెస్టారెంట్కి బయలుదేరుతుంది మ్యాగీ వాళ్ళని కలవడానికి. నిశాంత్కి బోర్గా అనిపించి లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకుంటాడు. ఒక్కడే వెళ్తే బాగోదని కంపెనీ కోసం నిధిని తీసుకువెళ్దాం అనుకుంటాడు. జానకి గారిని అడుగుతాడు నిధి ఏం చేస్తుందని. ఇందాక ఇంకా నిద్ర లేవలేదేమో, మార్నింగ్ నుండి రూమ్ నుండి బయటకు రాలేదు అంటారు జానకి గారు. వీకెండ్గా రెస్ట్ తీసుకోనివ్వు. అవునా, నేనెళ్ళి చూస్తా అని నిధి రూమ్ ముందుకు వెళ్ళి డోర్ తీస్తాడు నిశాంత్. నిధి నవ్వుతూ లవ్ యూ కమల్ అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. లవ్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నాడు నిధి మాటల ద్వారా. నిధి నీకెలా చెప్పాలో అర్థం అవ్వడం లేదు, వాడెలాంటి వాడో తెలియకుండా 24 hours వాడి మాయలోనే పడుతున్నావని బాధపడతాడు నిశాంత్ తన చెల్లి గురించి. ఫస్ట్ ఆ కమల్ గురించి ఎంక్వైరీ చేయించాలి అనుకున్నాడు నిశాంత్. నిధి అంటూ డోర్ కొడతాడు. కమల్, మా అన్నయ్య పిలుస్తున్నాడు, మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి అన్నయ్య లోపలికి రా అని పిలిచింది. నిధి, నువ్వు ఫ్రీగానే ఉన్నావా? దేనికి అన్నయ్య అని అడిగింది. చెప్పు, ఫ్రీగా ఉన్నావా లేదా? వర్క్స్ ఉన్నాయి, చదువుకోవాలి అన్నయ్య అంటుంది నిధి. లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నా, వస్తావేమో అని అడగడానికి వచ్చాను అంటాడు. నాట్ ఇంట్రెస్టెడ్ అన్నయ్య, నువ్వు వెళ్ళు. సరే నిధి, కేర్ఫుల్ అంటాడు. కేర్ఫుల్లా? దేనికి అన్నయ్య? ఏమో చెప్పాలి అనిపించింది, అందుకే చెప్పాను అంటూ నిధి రూమ్ నుండి బయటకు వస్తాడు నిశాంత్. నిధి గురించిన ఆలోచనల్లో ఉండగా రీతు నుండి కాల్ వస్తుంది. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది, దీని పిడియా వదిలింది అనుకుంటే మళ్ళీ కాల్ చేస్తుందని కోపంగా కాల్ కట్ చేస్తాడు. మళ్ళీ చేస్తూనే ఉంటుంది రీతు. ఇప్పుడు కనుక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే జానకికి కాల్ చేస్తుందేమో అని లిఫ్ట్ చేసి ఏంటి అంటాడు కోపంగా. నేనుండాలి కోపంగా, రివర్స్లో నువ్వున్నావేంటి అని కోప్పడుతుంది రీతు. కాల్ చేయను అని ఎందుకు చేశావంటాడు. నేను కిస్ చేయలేనివ్వలేదనే కదా ఈ కోపం అని మళ్ళీ దెబ్బతుంది నిశాంత్ని రీతు. నేను కావాలని చేయలేదు అన్నాను కదా, మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతున్నావంటాడు. నేను రెచ్చగొట్టకపోయినా నువ్వు చేసే పనులు అవే అని కోప్పడుతుంది రీతు నిశాంత్ మీద. ఇది నన్ను దెప్పేదే అవుతుందే, అసలు దాని అవతారం వేషాలు నాకు తెలియవా? తాగడం, ఒంటి నిండా బట్టలు వేసుకోకపోవడం, దాని గురించి తెలిసి నేను రెచ్చిపోవాలి, షిట్ అని ఇరిటేట్ అవుతాడు నిశాంత్ రీతుని తలుచుకొని.
ఓయ్ ఉన్నావా అంది రీతు. హా ఇంకా పోలే చెప్పు అంటాడు నిశాంత్. నువ్వు చేసిన పనికి నాకు దూల తీరుతుంది. నా ఫ్రెండ్స్ అందరూ నిన్ను అడుగుతున్నారు నిశాంత్. దేనికి అని అడిగాడు నిశాంత్ రీతుని. మొన్న బ్యాచిలర్ పార్టీలో బాయ్ ఫ్రెండ్ అన్నావుగా, నా ఫ్రెండ్ సంగీత్ మెహందీలకి నిన్ను తీసుకురాలేదని అడుగుతున్నారు. నైట్ 8కి మ్యారేజ్, మర్చిపోకుండా రా సరేనా అంటుంది. చూద్దామని కాల్ కట్ చేస్తాడు నిశాంత్. మళ్ళీ చేసి చూద్దామంటే కాదు, ఇప్పుడే రా, ఇంకెప్పుడు నిన్ను పిలవరు రమ్మని అంటుంది రీతు. సరే వస్తానులే బాయ్ అంటాడు. సరే అంది రీతు కూడా. నైట్ డ్రెస్ సరిగ్గా లేకపోతే కన్ఫామ్గా కిస్ చేస్తా, నీట్గా రా అంటాడు. ఇలాంటి పెత్తనాలు నా మీద చూపించుకొని విసుగ్గా ఫోన్ కట్ చేస్తుంది రీతు. శివాని కోసం రెస్టారెంట్లో ఎదురు చూస్తుంటారు శివ్, మ్యాగీ. తను వచ్చేసరికి టైం పడుతుందేమో అని కాల్ మాట్లాడడానికి పక్కకి వెళ్ళాడు శివ్. మ్యాగీ ఇక్కడే ఉండు అంటూ బయటకు వెళ్తాడు. కాల్ మాట్లాడడం అవ్వగానే లోపలికి ఎంటర్ అవుతాడు. అప్పుడే శివాని కూడా లోపలికి వస్తుంది. అనుకోకుండా శివాని చీర మీద కాలు వేస్తాడు శివ్. మళ్ళీ జారి కింద పడిపోతుంటే శివ్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి పడకుండా పట్టుకుంటాడు. లాంగ్ డ్రైవ్ చేస్తూ ఆకలిగా అనిపించి అప్పుడే లోపలికి ఎంటర్ అవుతూ వాళ్ళిద్దరినీ అలా చూసి నిశాంత్ కోపంతో పిడికిలి బిగిస్తాడు. శివ్ ఆమెను చూసి నవ్వుతూ, ఏంటో మనిద్దరం ఎప్పుడు మీట్ అయినా ఇలానే జరుగుతుంది అని నవ్వుతాడు. అతను అంత చనువుగా మాట్లాడుతుంటే శివానికి ఏం అర్థం కాదు. శివాని పాపకు తెలియదు కదా అతను మ్యాగీ ఫాదర్ అని. ఇంకెంతసేపు ఇలానే ఉంటారు మిస్ అని కోపంగా గొంతు సవరిస్తాడు నిశాంత్. ఈ వాయిస్ ఎక్కడో విన్నానే అని హెడ్ టర్న్ చేస్తుంది శివాని. రౌద్రం నిండిన నిశాంత్ కళ్ళని చూసి భయపడి సివర్ అవుతుంది శివాని. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందని. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాయిస్ ఉన్న ఎగ్జిస్ట్ అయిపోవండి. సో ఇక్కడ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఏంటో శివాని లైఫ్, ఆమె జీవితంలో ఎవరు వస్తారో తెలియదు కానీ తనకు మాత్రం ఎప్పుడూ చుక్కలే కనిపిస్తున్నాయి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఎవరో నీ బేబీ స్టోరీని కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఆ స్టోరీని కూడా మీరు ఒక లుక్ వేసేసేయండి. ఆ స్టోరీ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ స్టోరీతో పాటు ఆ స్టోరీని కూడా చదివేస్తాను. మనస్ఫూర్తిగా కొనుక్కోండి. బాయ్. ఈ రోజుకైతే అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. అంతే, ఇంకేం లేవు.